ఈరోజు 51వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా డోర్ టు డోర్ తిరగడం మొదలుపెట్టాం. దాంట్లో ఎక్కువగా షాప్స్ ఉండేవి. మేదర వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు. అటువంటి ఏరియాలు యాక్చువల్గా ఈరోజు తిరగడం జరిగింది. కొన్ని షాప్స్కి తిరిగాను. నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే 300 నుంచి 500 వస్తుంది అన్నారు. 300 నుంచి 500. ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు, సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి, అందువల్ల ఇవి కొనేవాళ్ళు తగ్గిపోయారు అని. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతినివ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, లేదా హెల్త్ పరంగా కానీ, లేదా హౌసెస్. ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు, ఎంతో కాలం నుంచి బాడుగింట్లో ఉన్నాం, మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు. ఆ బాడుకు సరిపోతాయని. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే 5 ఏళ్ళ నుంచి ఉన్నామన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వంలో నేను 43,000 హౌసెస్ అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశాను నెల్లూరు సిటీకి, నెల్లూరు 54 డివిజన్లకి. అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో మేము కట్టుకుంటా ఉన్నారో 2.5 లక్షలు ఇచ్చాం. అది 4,000 చిల్లర ఉండారు. మొత్తం 47,000 మందికి యాక్చువల్గా నెల్లూరులో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అద్భుతమైన ఇల్లు కట్టాం. షీర్వాల్ టెక్నాలజీ. షీర్వాల్ టెక్నాలజీ అంటే జనరల్గా ఎక్కడ కడతారంటే 40 అంతస్తులు, 50 అంతస్తులు, 30 అంతస్తులు ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఎక్కువ అంతస్తులు కట్టేదానికి షీర్వాల్ టెక్నాలజీ కడతారు. ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈరోజు ఉండేది షీర్వాల్ టెక్నాలజీ. అటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి చక్కటి ఇల్లు కట్టాం. నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే, నారాయణ ఒక్కటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇంట్లో ఉండేలాంటి ఇల్లు కట్టుకున్నారు. ఆయన చెప్పింది ఒకటే. బడ్జెట్ కూడా చెప్పలా, ఎంత ఖర్చు అవుద్ది ఎంత కూడా చెప్పలా, నాకు ఫ్రీడమ్ వదిలేశారు. ప్రతి మహిళ తన భర్తతో తన పిల్లలతో ఇంట్లో ఆనందంగా ఉండేటట్టుగా ఏ పేద మహిళ అయినా ఆనందంగా ఉండాలి. ఇల్లు అనేది వాళ్ళ కళ, ఒక స్వప్నం అని. దాంతో ఈ షీర్వాల్ టెక్నాలజీ చేసి రాష్ట్రంలో 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. వాటిలో దాదాపు 4 లక్షలు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా అయినా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. నెల్లూరులో అయితే అధికారులు అడిగాను, నెల్లూరు మొత్తం 54 డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే 43,000 ఇళ్ళు అన్నారు. 43,000 శాంక్షన్ చేసాం. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా కొద్దిగా చిన్న మెరుగులు ఉన్నాయి. ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది, మేము ఇవ్వలేకపోయాం. అసలు దాని రంగులు అన్యాయం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు, మన రంగులు వేసుకోవాలా, మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులు వేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా. పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో, రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులు వేస్తారన్నారని అలాంటి రంగులు వేయమన్నాడు. అలాంటి రంగులు ఏమైనా ఆర్డర్ చేశాడు. రాష్ట్రంలో ఎక్కడైతే ఈ అర్బన్ హౌసెస్ కట్టానో అన్ని దగ్గరలో రంగులు ఎల్ఎన్టీ, షాపుంజీ అండ్ ఎన్సీసీ వీళ్ళందరి దగ్గర డిజైన్ చేయించి స్పెషల్గా కలర్స్ వేయిస్తే ఆ కలర్స్ అన్నీ ఎత్తేసేసి ఏదో వాళ్ళ పార్టీ జెండా కలర్ వేసుకున్నారు. ఎంత దారుణం అది. తర్వాత ప్రతి దగ్గర చక్కటి రోడ్లు వేసాం. ఎండ్ టు ఎండ్ రోడ్స్. అక్కడ కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్, అండర్గ్రౌండ్ సివరేజ్. తర్వాత పార్క్. అక్కడ ఉండే పిల్లల యొక్క ఆనందంగా ఉండాలి, పెద్దవాళ్ళు ఆనందంగా ఉండాలంటే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ వాళ్ళకు కూడా పార్కులు ఉండాలని మన జనార్దన్ రెడ్డి కాలనీలో ₹1 కోటి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసాం. ₹1 కోటి పార్కు ఖర్చు పెట్టాం. మీరు అర్థం చేసుకోండి, పేదలు నిరుపేదలకి మేము ఏం చేస్తాం. అదే నిదర్శనం. ₹1 కోటి జనార్దన్ రెడ్డి కాలనీలో పార్కుకి శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేసాం. ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, వాళ్ళ కళ నెరవేరాలని చేశాం. కానీ నాయకులు అన్యాయం చేశారు.
ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు, సగం అట్నే వదిలేశారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను. దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు. ఎందుకంటే పోయినసారి నన్ను ఎవరు అడగలా. 2014 నుంచి 19 దాకా ఇల్లు ఇమ్మని నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండింది తాటాక్ షెడ్ గుడిసెలో, హరినాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది. ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు, ఆనం వెంకటరమణారెడ్డి, అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే. కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షాలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, యూకే, అష్కాబాద్, ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేసాం. అన్యాయం చేశారు. 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం రాబోతుంది, అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, మూడోది అండర్ గ్రౌండ్ సివరేజ్, తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.